మీ బంధువులు, చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని అవమానించి కించపరిస్తే మాత్రం ఖచ్చితంగా ఇలానే చెయి. అప్పుడే నీ జీవితం బావుంటుంది. అది ఎలానో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక బంధువులన్నాక, రిలేటివ్స్ అన్నాక చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక విషయంలో మనం ఎంత మెరుగ్గా ఉంటున్నా సరే, ఏదో ఒక విషయంలో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. నువ్వది చేయలేవు, ఇది చేయలేవు, నువ్వలా, నువ్విలా, అప్పుడు అలా ఉన్న ఆ రోజుల్లో అలా బ్రతికారు, ఇప్పుడేంటి ఇట్లా విర్రవీగుతున్నావు. ఇలా ఎంతలా మనం మంచిగా ఉంటున్నా, ఎంతలా మంచి దారిలో వెళ్తూ ఉన్నా సరే, ఏదో ఒక విషయంలో మనల్ని దెప్పి పొడుస్తూ, అవమానిస్తూ, తక్కువ చేసి చూడడాన్ని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కదా! ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక విషయమే. ఇది మాత్రం ఖచ్చితంగా అందరికీ కూడా జరుగుతూనే ఉంటుంది. అవునా కదా, మీరే చెప్పండి. ఇక సొంత వాళ్ళు, మన బంధువుల్లో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అవమానిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఇది ఆఖరి వరకు వినాల్సిందే. నువ్వు ఎవరన్న విషయాన్ని నీకు పూర్తిగా తెలియజేసే బలమైన ఆయుధమే అవమానం. ఒంటరిగా ఉన్నావని అస్సలు బాధపడకు. అప్పుడే ధైర్యంగా ఉండాలి. నువ్వు నమ్మిన దానికోసం చివరి వరకు నిలబడాలి. ఆత్మవిశ్వాసం అనేది వేరొకరి నుంచి వచ్చే అప్పు లాంటిది కాదు. ఎవరో ఏదో చెబితే అప్పుడే అస్సలు ఆవేశపడద్దు, సరేనా? అనర్థాలు వస్తాయి. ఆలోచించి ఆచరించు. అది ఏదైనా సరే. తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని ఎప్పుడూ కూడా అవి మంచిగా ఉండవు. అవసరానికి మించిన వస్తువులు, సామర్థ్యానికి మించిన పొగడ్తలు, దొరికే చూపుకి ప్రతిదీ చులకనగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకుంటేనే దానికైనా విలువ అనేది స్పష్టంగా ఉంటుంది. విమర్శలను దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మురిగే వీధి కుక్కలై వాటి యొక్క సరిహద్దు ఆ వీధి చివరి వరకే ఉంటుంది. అవునా? కాబట్టి సింహం ఎప్పుడూ కూడా సింహాసనం కోసం పాకులాడు. అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి పెద్ద సింహాసనంలో అవుతుంది. అలానే నీతిమంతులు గుంపులతో పని ఉండదు. వారు ఎక్కడ ఉన్నా సరే వారికున్న విలువ అస్సలు తగ్గదు. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే అదృష్టవంతులు. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరికే. మనసుకు నచ్చిన చోట మట్టిల్లు కూడా తాజ్మహలే. అవునా కదా, మీరే చెప్పండి. సంపదలు ఎన్ని ఉన్నా సరే తృప్తి లేని జీవితం వ్యర్థమే కదా. అవునా? పూరి గుడిసెలో బ్రతికినా సరే కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోయే మనిషి జీవితమే ధన్యం. ఎంత పెద్ద బంగ్లా ఉన్నా కంటి నిండా కునుకు రాకపోతే వ్యర్థమే కదా. అప్పు చేసేలా అస్సలు ఖర్చు పెట్టకూడదు. కడుపు ఉబ్బరించేలా తినకూడదు. గతం తలుచుకొని బాధపడకూడదు. అది తలకొరితో సమానం. మనస్పర్ధలు వచ్చేలా మాటలు ఉండకూడదు. కోపంగా 4 మాటల కన్నా ప్రేమగా 2 మాటలు చాలు కదా. ఎవరు ఏం చెప్పినా పూర్తిగా వినకుండా అనవసరంగా తొందరపడి మాట్లాడకూడదు. మనిషికి జీవితాంతం కూడా తోడుగా ఎవ్వరూ ఉండరు కదా. అలా ఉంటారని కూడా భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది వారి గుండె ధైర్యం తప్ప మరొకటి కాదు. అర్థం చేసుకునే శక్తి, బుద్ధి ఉన్నాయి కాబట్టే అర్జునుడికి, శ్రీకృష్ణుడికి భగవద్గీతను బోధించాడు. అలానే మనం కూడా చెప్తే విని అర్థం చేసుకునే వారికి మాత్రమే చెప్పాలి. అలా కాకుండా మూర్ఖులకు చెప్తే చెప్పిన వాళ్ళని హేళన చేస్తారు. పుస్తక జ్ఞానంతో పాటు మనుషుల్ని చదవడం కూడా నేర్చుకో. ఈ లోకంలో జ్ఞానంతో పాటు లోక జ్ఞానం చాలా ముఖ్యం. కాబట్టి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు బ్రతికున్నంతకాలం బాధ అనేది మీ జీవితంలో ఒక భాగంగా మారుతుంది. గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే సాహసం చేయాలి. చిన్న చిన్న కష్టాలు సహా తట్టుకోవాలంటే సహనం ఉండాలి. అసూయతో నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ సత్ఫలితాలు ఇవ్వవు. పైగా కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. మంచి నిర్ణయాలు మనసుకు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవడం జీవితానికి మేలు చేస్తాయి. ఎంత గొప్పగా బ్రతుకుతున్నారన్నది కాదు, బతికినంతకాలం ఎంత సంతోషంగా బ్రతుకుతున్నారన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులో కాదు, మనసులో ఉంటుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యం నింపేవారిని సంపాదించుకోవడమే అసలైన ఆస్తి. అదుపులో లేని ఆలోచనలు, నిద్రలేని రాత్రులు, చెప్పుకోలేని బాధలు, మారని బ్రతుకులు, ఇదే ఇప్పటి నేటి మధ్యతరగతి జీవితంలోని కష్టాలు. నీటిలో ఈదుతున్న చేపకు తెలియదు ఎర వల్ల తనకు ప్రాణం పోతుందని. అదే తెలివి తక్కువతనం కప్పకు తెలియదు
తను చేసే శబ్దం వల్ల పాములకు ఆహారం అవుతుందని. అదే నోటి దురుసు. ఈ రెండు ఎప్పుడూ కూడా మనిషికి దూరంగా ఉండాల్సింది. జింక అందాన్ని పులి చూడదు, ఆకలిని చూస్తుంది. కుడితే చస్తుందని తెలుసు, కానీ కుట్టకుండా ఉండలేదు కదా చీమ. తెలివి తక్కువ, నోటి దురద, అహంకారం, తొందరపాటు, ఇక ఇవే మనిషి చేసే పతనానికి కారణం అని తెలిసినా మార్పు అనేది రాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మార్పు వస్తుందో జీవితంలో మంచి కాలం కూడా వస్తుంది. ధైర్యం అంటే భయం వేయకపోవడం కాదు, భయం వేసినా సరే ముందుకు సాగిపోవడమే. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు, బంధువులు ఎంత అవమానిస్తూ ఉన్నా మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒక రోజు సమాధానం చెప్పే రోజు అవుతుంది. అది నీ విజయంతో అవ్వాలి. అప్పటి వరకు నువ్వు కాస్త మౌనంగా ఉండటమే మంచిది. గుర్తుపెట్టుకో, కంటి నుంచి కసి పుట్టాలి. అవమానాల నుంచి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల ఉండాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురు చూసే ఉన్నత స్థాయికి ఎదగాలి. నువ్వు ఏమాత్రం చేయని తప్పులకు నిందలు పడ్డాయి అని చెప్పి నీలోని నిజాన్ని వదిలేసుకోవద్దు. కాలక్రమంలో నిజాలన్నీ కూడా వాటంతట అవే ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఏదో అన్నారులే, ఆ మాట గురించి ఆలోచిస్తూ ఎందుకు అంత నలిగిపోవడం చెప్పు? ఆ మాటకు అంత వాల్యూ ఇస్తున్నావు ఎందుకు? నీ మనసు తేలిక పడాలంటే కొన్ని మాటలు ఎక్కడి ఒక్కడ వదిలేయాలి. కష్టమైనా సరే ప్రయత్నించడంలో తప్పులేదు కదా. గతంలో గాయాలను, భవిష్యత్తులో భయాలను తరుచుకునేవారు కేవలం పిరికివారు. ఇక వారి జీవితంలోనే ఎప్పుడూ ఎదగలేరు. పక్క వాళ్ళ మీద ఏడ్చే మనుషులు 3 రకాలుగా ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం అవకాశాలు రాక, కొందరు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక, మరికొందరు అన్నీ ఉన్నా సరే ఎదుటి వాళ్ళ మీద ఏడ్చేవాళ్ళు మరికొందరుంటారు. ఎన్నో ఆరాటాలు, ఎన్నెన్నో పోరాటాలు, ఆవేశాలు, ఆక్రోశాలు, ప్రేమలు, పగలు, ప్రతీకారాలు, అనుబంధాలు, అవమానాలు, స్వార్థాలు, స్నేహాలు, అన్నీ నావే, అంతా నాదే, సర్వం నాదే అంటూ అన్నీ దాచుకుని వస్తే చివరికి మిగిలేది శూన్యం. తన లోపల ముత్యాలు, రత్నాలు దాక్కొని ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకి చేరుతాయి. అలానే మంచోళ్ళు, గొప్పోళ్ళని ఎవ్వరికీ నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సమయం, సందర్భాన్ని బట్టి అవే బయటపడుతుంది. నీ ఎదుగుదలలో మొదట్లోనే సమస్యలు ఎదురవుతాయని సంతోషించు. నిన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి వచ్చిన అనుభవాలు, అవకాశాలు అని గుర్తుపెట్టుకో. అంతేకాని అయ్యో సమస్యలు వచ్చాయే, నేను ఎలా ఎదగాలి అని భయపడకు. ఎందుకంటే భయపడుతూ అక్కడే కూర్చుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు కదా. కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళు అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు. ఒకటి ఆ భగవంతుడికి, మరొకటి మీ అంతరాత్మ. డబ్బు ఉన్నా లేకపోయినా సాధారణ జీవితం గడపడం అలవాటు చేసుకో. ఖరీదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు. ఎంత పంచ పరమాణాలు తిన్నా సరే విసర్జించక తప్పదు కదా. ఎంత ఖరీదైన కారెక్కినా దిగక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి భూమిలో కలవాల్సిందే. ఎంత గొప్ప ప్రదేశాలు చేరినా తిరిగి నీ సొంత గూటికి రావాల్సిందే కదా. అవునా కాదా చెప్పు? ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి నువ్వు రావాల్సిందే, తప్పదు. ఇదే జీవితం, నువ్వు నమ్మలేని కఠిన సత్యమని తెలుసుకో. బదులు తెలియని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏ మేధావి చెప్పలేరు. నిజం అన్నిసార్లు గెలవకపోవచ్చు, కానీ అది గెలిచిన రోజు అబద్ధాలను పునాదులతో సహా పెకిలించి వేస్తుంది. గమ్యం కోసం పరిగెత్తడం నువ్వు మొదలు పెట్టాక వెనకకు మళ్ళీ చూడకు. కష్టమైనా సరే నీ పరుగుని అస్సలు ఆపకు. ప్రయత్నిస్తూ ఉండు. ఖచ్చితంగా ప్రతిఫలం వచ్చే తీరుతుంది. వచ్చే వరకు ప్రయత్నిస్తూ ఉండు, ఆపద్దు. ఒంటరితనం నువ్వు ఎలా బ్రతకాలో నేర్పుతుంది. దాన్ని కష్టమైనా సరే ఇష్టపడు, కష్టపడు. నీకు ఓ రోజు రాజా లాంటి జీవితం వస్తుంది. నువ్వు చేసే ప్రయత్నంలో ఏదైనా లోపం ఉంటేనే కష్టం రుచి చూడాల్సి వస్తుంది. దానికి తగ్గట్లు నీ ప్రయత్నం కొనసాగించిన రోజు విజయం నీ కాళ్ల దగ్గర కట్టు బానిసలా నిలబడుతుంది. ఎదురు చూడు, నీకే తెలుస్తుంది. ఒకరి జీవితంలో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఎందుకంటే నీ జీవితంతో ఆడుకోవడానికి మరొకరు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఒంటరితనంలో ఉండే ఆలోచనలు నీ జీవితాన్ని నిలబెట్టాలే కానీ ఇబ్బంది పెట్టకూడదు, పడగొట్టకూడదు. అలా పడగొట్టే పరిస్థితికి ఎప్పుడు నువ్వు తెచ్చుకోవద్దు, దిగజారద్దు. మనిషిని నమ్మడం మానేసి డబ్బుని నమ్మడం ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో అప్పుడే నీ పతనం ప్రారంభం. నీ ప్రయత్నంలో లోపముంటే పర్వాలేదు, కానీ తిరిగి ప్రయత్నించొచ్చు.
కానీ ఆలోచనలో లోపం ఉంటే మాత్రం నీ ఆశయాన్ని అస్సలు సాధించలేవని తెలుసుకో. కాబట్టి గుర్తుపెట్టుకో, ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. అప్పుడే నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధించగలవు. నువ్వు ఎంత పరిగెత్తాలన్నా అంత వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నించు. ఇప్పుడు ఈ సమయం నీకోసం మారే వరకు, నువ్వు అనుకున్నది సాధించే వరకు కాలం పరిగెడుతున్న వేగం నీ ఆలోచన పరిగెత్తాలి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు సమయం నీ చేతిలో ఉంటుంది. నువ్వు అనుకున్నది సాధించేటట్లు, నీకు నచ్చినట్లుగా తప్పకుండా మారుతుంది. అందరితో వాదించకు, అందరిలా ఉండొద్దు, అందరిలా మోసం చేయొద్దు. నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా. ఇక ఆ గుర్తింపు అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. నటించే వారికి తెలియదు నమ్మకం విలువ. ఒకవేళ వారిని నమ్మించాలని చూస్తే ఆ ప్రయత్నం సముద్రంలో ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం లేదు కదా. ఉదయించే సూర్యుడి కన్నా తొందర మనిషి జీవితం ఉంటే ఆ ప్రయాణం అవధుల్లేని ఉన్నత శిఖరాలను చేరుతుంది. కాబట్టి ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో కూడా తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజు మీరు తక్కువయ్యే క్షణం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని మర్చిపోవద్దు. మంచితనానికి మించిన ఆయుధం ఈ లోకంలో ఎక్కడా లేదు. ఈ మార్గంలో మొదట్లో బాధలు వెంటాడినా చివరకు శాశ్వతంగా అంతులేని ఆనందం మంచితనంలో ఉంటుంది. నువ్వు చేయాలనుకున్నది ఏదైనా సరే నీ ప్రయత్నం ఆపకు. ఆ ప్రయత్నం నలుగురికి ఉపయోగకరమైనదైతే నీ ప్రమేయం లేకుండానే ప్రకృతి నిన్ను గెలిపించేలా నీకు సహకరిస్తుంది. మర్చిపోవద్దు, ఎవరికి చెప్పుకోలేని బాధను నీలో దాచుకో. కాస్త కష్టమైనా సరే పర్లేదు, కానీ దాన్ని ఇష్టంగా మార్చుకో. అప్పుడే నీవు ఇతరులకు బలమైన వ్యక్తిగా కనపడతావు. ఈ సమాజానికి నువ్వు ఉన్నంత వరకు నీ అవసరం నువ్వు లేవని తెలిసిన మరుక్షణమే కాసేపు బాధపడి మర్చిపోయే రోజులివి. అలాంటి సమాజం కోసం నువ్వు ఎందుకు మారాలి? నీ కోసం, నీ సంతోషం కోసం నువ్వు బ్రతకడం నేర్చుకో. ఇక అదే అసలు సిసలైన నిజమైన జీవిత సత్యం. మనిషి మనసులో ఏదున్నా సరే మాట్లాడే మాటపై నమ్మకం లేకపోతే రెండు మనసుల బంధం ఎప్పటికీ నిలబడు. మనసు నీ అదుపులో ఉంటే ఆలోచన నీ అధీనంలో ఉంటుంది. ఆలోచన నీ అదుపులో ఉంటే ఆచరణ నీ అధీనంలో ఉంటుంది. ఆచరణ నీ అదుపులో ఉంటే అనుకున్న విజయం నీ సొంతం అవుతుంది అని తెలుసుకో. అర్థమైంది కదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.